డిఫాల్టింగ్ మిల్లర్లకు పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చేందుకు రికవరీ గడువును 90 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ డిఎస్ చౌహాన్ జీవో జారీ చేశారు. ఈ పొడిగింపు 2019, 2020, 2020, 2021 యాసంగి సీజన్, 2021, 2022 వర్షాకాలం యాసంగి, 2022, 2023 వానాకాలం సీజన్ సిఎంఆర్ బకాయిలకు వర్తిస్తుందని సివిల్ సప్లైస్ కమిషన్లో జీవోలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్టింగ్ మిల్లర్లకు పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చేందుకు రికవరీ గడువును పొడిగించింది. సీఎంఆర్కు 90 రోజుల పాటు ఈ గడువును పొడిగిస్తూ కమిషనర్ డిఎస్ చౌహాన్ జీవో జారీ చేశారు. 2019, 2020, 2020, 2021 యాసంగి సీజన్, 2021, 2022 వర్షాకాలం యాసంగి, 2022, 2023 వర్షాకాలం సీజన్ సిఎంఆర్ బకాయిలకు వర్తిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సిఎంఆర్ ధరకు 125% లేదా 12% వార్షిక వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది నగదు రూపంలోనైనా బియ్యం రూపంలోనైనా రికవరీ చేయవచ్చునని తెలిపారు. మరోసారి గడువు పొడిగించుకొని ఇదే లాస్ట్ అని పేర్కొన్నారు. అయినప్పటికీ తాజాగా ఇచ్చిన గడువులోగా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే డిఫాల్టర్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్కు అనుమతి ఇవ్వకుండా అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పెండింగ్ సీఎంఆర్ను సివిల్ సప్లై కమిషనర్ అన్ని జిల్లాల మేనేజర్లు, సివిల్ సప్లైస్ అధికారుల సమన్వయంతో రికవరీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.